నమస్తే. వెల్కమ్ టు ఆర్టీవీ. వేసవి ఎండలు అప్పుడే భగ్గుమంటా ఉన్నాయి. బాణుడి ప్రభావంతో అందరూ కూడా ఉక్కిరిబిక్కిరి అవుతా ఉన్నారు. కాళ్ళు బయట పెట్టాలంటే చాలు ఆ వేడి సెగకి అందరూ కూడా విలువిల్లాడిపోతా ఉన్నారు. మరి ఇప్పుడే ఇలా ఉంటే రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది బాణుడి తీవ్రత? దీని గురించి మనతో మాట్లాడనుకున్నారు ఐఎండీ ఆఫీసర్ ధర్మరాజు గారు. సార్, ఇప్పుడే ఎండలు మండుతున్నాయి. స్కిన్ మండిపోతా ఉంది. మరి ప్రెజెంట్ హైదరాబాద్‌లో వెదర్ ఎలా ఉంది? అండ్ మిగతా స్టేట్స్ పరిస్థితి ఏందంటారు? యాహ్! తెలంగాణ రాష్ట్రంలో గనుక చూసుకున్నట్లయితే గత 2 రోజులుగా ఎండ తీవ్రత అనేది క్రమేపీ పెరుగుతుందని చెప్పాలి. గత 2 రోజులుగా కూడా 2 డిగ్రీల నుంచి 3 డిగ్రీల వరకు పెరుగుతుందనేది నివేదిక అనేది పొందుపరచడం కూడా జరిగింది. సో, ఏదైనప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా చోట్ల మనకి నిన్న గనక చూసుకుంటే 40 డిగ్రీల వరకు కూడా దాటిన అంశాలు కూడా కనిపించాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిజామాబాద్‌లోనే మనకి సుమారు 42 డిగ్రీలు వరకు కూడా ఉష్ణ తీవ్రత నమోదు కాగా, ఇది ఆదిలాబాద్‌లో కూడా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కూడా మనకి 42 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుంది. సో, ఒక విధంగా సిటీ పరంగా చూసుకున్నట్లయితే 40.1 డిగ్రీ వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుంది. ఒక విధంగా ఇటు ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణ భాగాల్లో కూడా చాలా చోట్ల ఈ ఉష్ణ తీవ్రత అనేది గణనీయంగా పెరిగిందనే చెప్పాలి. సో, గత 2 రోజులతో పోలిస్తే నిన్న కొంచెం దిగువ స్థాయిలో వీస్తున్నటువంటి గాలులు కూడా ఇటు ఆగ్నేయ దిశ గాలులనేవి రావడం వల్ల దానివల్ల మనకి ఉన్నటువంటి స్థానిక వాతావరణ పరిస్థితుల వల్ల కొంచెం కుములో నింబస్ మేఘాలనేవి కూడా ఏర్పడడం. నిన్న చూసుకున్నట్లయితే వికారాబాద్, ఇంకా సంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో మబ్బులతో కూడినటువంటి వాతావరణం కూడా నిన్న సాయంత్రం, ఈరోజు ఉదయం సమయంలో కూడా గమనించవచ్చు. సో, ఈరోజు కూడా ఒక విధంగా చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండ తీవ్రత క్రమేపీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. అంచనా ప్రకారం ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్ వీటికి మాత్రం ఎండ తీవ్రతను బట్టి ఈరోజు హెచ్చరికలు కూడా జారీ చేయడం అయితే జరిగింది. సో, ఒక విధంగా రానున్న 2 రోజులు కూడా ఇటు ఎండ తీవ్రత పెరుగుదలతో పాటు గాలిలో ఉన్నటువంటి తేమ శాతం స్వల్పంగా పెరిగి హెచ్చుతగ్గులు కనిపించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో, ఇప్పుడు ప్రారంభంలోనే ఇలా ఉంది. సో, ఇంకా 2, 3 నెలలు ఉంది. ఇంకా 3 నెలల పాటు ఉంది. మరి ఆ సిట్యుయేషన్ ఎలా ఉంటది? అంటే టెంపరేచర్ ఇప్పుడు 40.2 ఉంది. ఇంకా ఇంతకు 45కి ఎళ్ళే అవకాశం ఉందా? లేకపోతే తగ్గే అవకాశం ఉందంటారా? ఒక విధంగా చూసుకున్నట్లయితే పశ్చిమ అవంతరాల వల్ల ఒక విధంగా ఈ సంవత్సరం అనుకున్నటువంటి తీవ్రత అనేది ప్రస్తుతం మనం లేనప్పటికీ కూడా ఒక విధంగా ఈ పశ్చిమ అవంతరాల వల్ల ఒక విధంగా మనకి స్థానిక వాతావరణ పరిస్థితులు, అలాగే దిగువ స్థాయిలో వీచేటువంటి గాలుల వల్ల మనం ఇదివరకు అనుకున్నంత ఉష్ణ తీవ్రత కనిపించినప్పటికీ కూడా సగటుకి 1-2 డిగ్రీలు అధికంగానే ప్రస్తుతం కొనసాగుతుందనే చెప్పాలి. ఒక విధంగా ఈ యొక్క మార్చ్ నుంచి ఏప్రిల్, మే వరకు కూడా చూసుకున్నట్లయితే ఈ ఎండాకాలంలో మనకి ఎండ తీవ్రతతో పాటు ఇటు స్థానిక వాతావరణ పరిస్థితుల వల్ల ఏర్పడేటువంటి కుములో నింబస్ మేఘాల వల్ల ఇటు ఈదురుగాలుల ప్రభావంతో పాటు ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వాతావరణాలనేవి కూడా కనిపిస్తూ ఉంటుంటాయి. సో, ఇట్లాంటి వాతావరణ అంశాలనేవి తరచుగా ఈ ఎండాకాలంలో మనం చూడొచ్చు. సో, రానున్న కాలంలో మనం ఒక విధంగా ఎండ తీవ్రత పెరిగినప్పటికీ కూడా సాయంత్రం సమయంలో ఉండేటువంటి ఆహ్, ఏర్పడేటువంటి కుములో నింబస్ మేఘాల వల్ల తేలికపాటి జల్లులనేవి కూడా వస్తుంటాయి. వీటి వల్ల కొంచెం ఎండ తీవ్రత నుంచి ఉపశమనం అనేది లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ క్యుములోనిమస్ మేఘాల తాకిడి వల్ల ఈ వాతావరణం బాగా వేడెక్కుతా ఉందా? అంటే వర్షం పడే ముందు మనకు ఆ వాతావరణం అంతా వేడిగా అనిపిస్తా ఉంటుంది. సో, దీని ప్రభావమా? లేకపోతే ఎండ వల్లనే ఇంత వాతావరణం బాగా వేడిగా అనిపిస్తుందంటారా? సర్వసాధారణంగా చూసుకున్నట్లయితే ఇటు ఉత్తర గాలులు, అలాగే చూసుకున్నట్లయితే ఈశాన్యం నుంచి వచ్చేటువంటి గాలులనేవి కూడా ఎండ తీవ్రతను పెంచడానికి దోహదపడుతూ ఉంటాయని చెప్పాలి. ముఖ్యంగా ప్రస్తుతం గనుక చూసుకున్నట్లయితే దిగువ స్థాయిలో దక్షిణ గాలులతో పాటు ఆగ్నేయ దిశ నుంచి కూడా గాలి అనేది వీస్తుండడం వల్ల ఒక విధంగా ఇటు గాలిలో కొంచెం తేమ అనేది శాతం పెరుగుతుందనే చెప్పాలి. గత 2 రోజులతో పోలిస్తే నిన్న స్వల్పంగా కొంచెం తేమ శాతం పెరిగిందనే చెప్పాలి. సో, ప్రస్తుతం గనుక చూసుకున్నట్లయితే గాలిలో ఉన్నటువంటి తేమ శాతం కూడా రాష్ట్ర వ్యాప్తంగా 50% పెరిగిందనే చెప్పాలి. సో, ఏదైనప్పటికీ కూడా ఎండ తీవ్రతతో పాటు స్థానికంగా ఏర్పడేటువంటి మేఘాల వల్ల తేలికపాటి జల్లులు కూడా కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో, రానున్న 4, 5 రోజులు కూడా 2-3 డిగ్రీల వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణ తీవ్రత పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. సుమారుగా ఏ సమయంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది? సుమారుగా 10 గంటల నుంచే బాణుడి ప్రభావం కనపడుతా ఉంది. ఏ సమయం నుంచి ఏ సమయం వరకు జనాలు బయటికి రాకపోవడం బెటర్ అంటారు? ఏ సమయంలో ఎక్కువుందంటారు ఎండ బయట? ముఖ్యంగా ఎండ తీవ్రత అనేది చూసుకున్నట్లయితే 11 ప్రాంతం నుంచి అంటే 10:30 ప్రాంతం నుంచి క్రమేపీ పెరుగుతుంది. 11 నుంచి తీవ్రత కనుక చూసుకున్నట్లయితే 4 గంటల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుంది. వీటితో పాటు ఈ ఎండ తీవ్రత వల్ల ఒక విధంగా అసౌకర్యమైనటువంటి వాతావరణంతో పాటు ఉక్కబోత కూడా కనిపించే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా వృద్ధులు గాని, పిల్లలు
పిల్లలు గాని తగినన్ని జాగ్రత్తలనేవి తీసుకోవాలి. ఇంకా చూసుకున్నట్లయితే దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతున్నటువంటి వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారు కూడా తగినన్ని జాగ్రత్తలు తీసుకోవడం, క్రమం తప్పకుండా శరీరానికి కావాల్సినటువంటి తగినంత మోతాదులో మాత్రం మంచినీరు అనేది తీసుకోవడము. అలాగే శీతల పానీయాలు ఒక విధంగా మజ్జిగ గాని, సబ్జా నీళ్ళు గాని, గంజి గాని ఇట్లాంటివన్నీ కూడా ఈ ఎండ ఉపశమనం అంటే ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందడానికి మనకి దోహదపడతాయనే చెప్పొచ్చు. వింటున్నాం కదా! మరి రానున్న రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం ఉంది. 1, 2 డిగ్రీలు అంటా ఉన్నారు. మరి వాతావరణం కూడా బాగా రోజు రోజుకి వేడెక్కుతా ఉంది. ఈ నేపథ్యంలో అందరూ కూడా సుమారుగా 11 నుంచి సుమారుగా 4 గంటల వరకు కూడా ఎండ తీవ్రత చాలా హెవీగా ఉంది. అవసరం ఉంటే తప్ప మిగతా టైంలో అనవసరంగా టైం లేకున్నా కూడా బయటకొచ్చి చాలామంది ఈ సమ్మర్ టైంలో పిల్లలు బయట క్రికెట్ ఆడుతా ఉంటారు ఎండకి. సో, ఆ పిల్లల్ని ఆ సమయంలో బయటికి పంపించుకోవడం బెటర్ అంటూ కూడా తెలుస్తా ఉంది. ఇది ఇప్పటివరకున్న వెదర్ అప్డేట్స్. కెమెరా పర్సన్ విజయ్‌తో పవన్ వాయిద్య టీవీ హైదరాబాద్.